సార్ మీరు కూడా సీనియర్ ఐఏఎస్ అధికారి కనుక ఒక చిన్న డౌట్ ఏమొస్తుందంటే ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం కూడా కొంత ఈ కులగణన లాంటిది చేసింది. అయితే ఈ కులగణన జరుగుతున్న సమయంలో కామన్ మెన్కి సంబంధించినంత వరకు ఎక్కడో ఇంట్రెస్ట్ లేకపోవడమా, అవగాహన లేకపోవడం అనేది ఎక్కడో గ్యాప్ వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతాలు తీసుకొని కొన్ని పట్టణ ప్రాంతాల్లో బీసీలు కూడా దీంట్లో పాల్గొనలేదు. కారణాలు వేరే ఏమైనా కావచ్చు, నాకున్న కార్డు పోతుందా, నాకు ఎంతసేపు ప్రభుత్వమే దీంట్లో ఇన్వాల్వ్ కాకుండా ఎన్జిఓస్ లేకపోతే ఏదైనా కొంతమంది దీంట్లో ఇన్వాల్వ్ చేస్తే ఎట్లా ఉంటుంది అంటారు? డెఫినెట్గా చేయాలి. యాక్చువల్గా ఏంటంటే మొన్న జరిగినటువంటి తెలంగాణ చేసినటువంటి కుల సర్వే అనాలి దాన్ని. గణన అని అంటే అది ఇండివిజువల్ అవుతుంది, ఇది సర్వే లాంటిది ఒక రకంగా. సో దీంట్లో చాలా లోటుపాట్లు ఉండే. దాంట్లో ఏమిటంటే ఒకటి టూ మెనీ క్వశ్చన్స్ దాంట్లో అడగడం జరిగింది. మీకు భూమి ఎంత ఉన్నది, మీకు ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయి, మీకు అవి ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అని అడగడం వల్ల అనవసరమైనటువంటి డేటాని కలెక్ట్ చేయడం జరిగింది. నంబర్ 1. నంబర్ 2, ఏదైతే సర్వే చేస్తున్నారో అసలు సర్వే ఎందుకు చేస్తున్నారు, దానివల్ల వచ్చే లాభాలు ఏంటి, ఆ సర్వే కంప్లీట్ అయిన తర్వాత ఏ విధంగా దాన్ని ప్రభుత్వం ఆ డేటాని ఉపయోగించుకుంటారనేది ప్రజల వరకు చెప్పడం జరగలేదు. 3, మీరు కరెక్ట్గా చెప్పినారు, ఎన్జిఓస్ కానీ లేకపోతే ఈవెన్ కుల సంఘాలు కానీ కులాలకు సంబంధించినటువంటి అసోసియేషన్స్ కానీ వారిని ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు. ఆ ఇన్వాల్వ్ చేయకుండా ఎన్యూమరేటర్స్ పైన వదిలేసినారు అనమాట. ఎన్యూమరేటర్స్ పోయి వాడు పోయినాడా లేదా. ఇంకా ఇంపార్టెంట్, నాకు తెలిసినంత వరకు తెలంగాణలో నేను చాలాసార్లు వస్తుంటాను, చర్చిస్తుంటున్నాను. ఇందులో ఈవెన్ ప్రజాప్రతినిధులు కూడా అంత రుచి చూపించింది లేదు, అంత ఇంట్రెస్ట్ తీసుకొని ఆసక్తి చూపించి దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టు నాకు కనిపించలేదు. సో అందుకని సమ్వేర్ ఆన్ ది అదర్ ఆ జరిగినటువంటి ఆ కుల సర్వే చాలా లోటుపాట్లతోని ఒక మంచి డేటా రావాల్సినటువంటి ఆ సర్వే సగం సర్వేలా మిగిలిపోయింది. సో కనీసం ఈసారి వచ్చేటటువంటి కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి జనగణన ప్లస్ దాంట్లో కులగణన ఈసారి మనకు మంచి డేటా వస్తుందని మనం నమ్ముదాం.